మన ఓటర్ల జాబితా నిజంగా ఎంత పటిష్టంగా ఉంది. ఒక్కోసారి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. ఒక సాధారణ కూలీ అనుకున్న వ్యక్తి కేసు మన వ్యవస్థలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. దాని గురించే ఇవాళ మాట్లాడుకుందాం. తప్పకుండా. మధ్యప్రదేశ్ పోలీసులు పలాష్ అధికారి అనే ఒక 42 వ్యక్తిని పట్టుకున్నారు. వాళ్ళ అనుమానమేంటంటే ఇతను బంగ్లాదేశీ అని. కాని అతను కాదు, నేను పశ్చిమ బెంగాల్ వాణ్ణిని, నా దగ్గర ఆధారుంది, ఓటర్ కార్డుంది అని చెప్పాడు. అవును, ఇక్కడే కథ మొదలైంది. ఈ కేసు వివరాలు అంటే దీనికి సంబంధించిన నివేదికలు, విశ్లేషణలు చూద్దాం. ముఖ్యంగా ఈ గుర్తింపు విషయంలో ఉన్న సవాళ్లు, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కరెక్ట్. ఈ కేసు మొత్తం పలాష్ అధికారి గుర్తింపు చుట్టూనే తిరుగుతోంది. అతను చెప్పిన కథ ప్రకారం ఊరు మాల్దా జిల్లా కాశింపూర్ అంట. ఓకే. తండ్రి పేరు రమేష్ అధికారి. 3 అన్నదమ్ములున్నారని కూడా చెప్పాడు. కానీ అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. తా వివరాలు తెప్పించారు. ఆ జాబితాలో ఏముంది? దాని ప్రకారం రమేష్ 1984 నుంచే ఓటరు. అంతా సవ్యంగానే ఉంది అని అనుకుంటున్న టైంలో న్యాయమూర్తి ఒక కీలకమైన ఆదేశమిచ్చారు. ఏమిటది? పశ్చిమ బెంగాల్లో 2002లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒకటి జరిగింది. ఆ ఎస్ఐఆర్ తర్వాత తయారైన ఓటర్ల జాబితా కావాలని అడిగారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ అంటే అదేంటి? ఎందుకంత పాత జాబితా ముఖ్యమైందప్పుడు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఓటర్ల జాబితాల్ని క్షుణ్ణంగా పరిశీలించడం. ఓకే. అంటే ఇంటింటి సర్వేలాగా చేసి అనర్హులెవరు, నకిలీ ఓటర్లెవరు, జాబితాలో ఉండకూడని వాళ్ళెవరు, ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి తీసేసే ప్రక్రియ అన్నమాట. ఓ అలాగా. 2002లో బంగాల్లో ఇది జరిగింది. అందుకే ఆ తర్వాత వచ్చిన జాబితా చాలా నమ్మదగినదిగా భావిస్తారు. ఓ అయితే ఆ 2002 జాబితాలో ఏముంది? అసలు విషయం అక్కడే బయటపడిందా? సరిగ్గా పాయింట్కొచ్చారు. ఆ 2002 జాబితా చూస్తే రమేష్ అధికారికి 2 కొడుకులు. ఇద్దరేనా? అవును, శుభ్రతో సౌమేన్, అంతే. పలాష్, రాహుల్ అనే పేర్లు లేవు. అరే, కాని ఆశ్చర్యమేంటంటే 2015 నాటి జాబితాలో చూస్తే 4 పిల్లలున్నట్లు రికార్డయ్యింది. అంటే 2002కి 2015కి మధ్యలో ఈ ఇద్దరి పేర్లు చేర్చారన్నమాట. వయసుల విషయంలో కూడా ఏదో తేడా ఉందన్నారు. అవును, అది ఇంకా కీలకం. పలాష్ తన వయసు 42 అని చెప్పాడు. రమేష్ అధికారి పెళ్లయింది 1993లో. మొదటి కొడుకు సౌమేన్ పుట్టింది 1997లో. ఓకే. ఇప్పుడు లెక్క చూడండి. 42 ఏళ్ల పలాష్కి 1993లో పెళ్లి చేసుకున్న రమేష్కి కొడుకు ఎలా అవుతాడు? అయ్యే అవకాశమే లేదు. నిజమే, లాజిక్ లేదు. ఈ తేడాలతో మధ్యప్రదేశ్ పోలీసులు బంగాల్ పోలీసుల సహాయం తీసుకుని అసలు రమేష్ అధికారి ఇంటికి వెళ్లారా? అక్కడ ఏం తెలిసింది మరి? రమేష్ అధికారి ఏమన్నాడు? అక్కడ విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి అసలు పేరు రమేష్ అధికారి కాదంట. కాదా మరి? షేక్ మొహియుద్దీన్. అతను బంగ్లాదేశ్లోని అహ్మద్పూర్ జిల్లా కొల్లా గ్రామానికి చెందినవాడని తేలింది. ఓ మై గాడ్. తనకు 2 పిల్లలని కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడే ఏమిటది? పేదవాళ్లు, నిరక్షరాస్యులైన వాళ్ల ఓటర్ల జాబితాలని ఆధారంగా చేసుకుని కొందరు బంగ్లాదేశీ ముస్లింలకు హిందూ పేర్లు పెట్టి వాళ్లని లేని పిల్లలుగా ఈ జాబితాల్లో చేరుస్తున్నారని. ఓహో. పలాష్ పేరు కూడా 2015 జాబితాలో బహుశా ఇలాగే చేర్చబడి ఉండొచ్చున అనుమానం. దీన్నే నేమ్ జిహాద్ అన్న పదం వాడారు. అంటే హిందూ పేర్లతో కలిసిపోవడం అని అర్థంలో. అవును, వాళ్ల ఆరోపణ ప్రకారం బంగ్లాదేశీయులు ఇలా హిందూ పేర్లు పెట్టుకుని భారతీయ సమాజంలో అనుమానం రాకుండా కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారని. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందని ఢిల్లీ, గురుగ్రామ్లోని కొన్ని బెంగాలీ కాలనీలు ఉదాహరణ అని కూడా. ఈ కేసులో కొన్ని స్వచ్ఛంద సంస్థల పాత్ర గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును, ఉంది. పలాష్ని బంగ్లాదేశీగా గుర్తించగానే కొన్ని ఎన్జీఓలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం కావాలనే పేద హిందూ బెంగాలీలను వేధిస్తోందని. అలాగా? అంతేకాదు, ఈ సంస్థలకు సోలరోస్ గ్యాంగ్ అనే ఒక గ్రూప్ నుంచి నిధులు వస్తున్నాయని. సోలరోస్ గ్యాంగ్? అవును. సరే, అయితే ఈ మొత్తం కేసు చూస్తే ఓటర్ల జాబితాల పరిశీలన, ముఖ్యంగా మీరు చెప్పిన ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియలు ఎంత అవసరమో అనిపిస్తోంది కదా? నిస్సందేహంగా. చనిపోయిన వాళ్ళు, నకిలీ ఓటర్లు, వలస వెళ్లిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఈ కేసులోలాగా అనుమానిత చొరబాటుదారులు, ఇలాంటి వాళ్ళందర్నీ జాబితాల నుంచి తీసేసి వాటిని క్లీన్గా, కరెక్ట్గా ఉంచాలి అంటే ఎస్ఐఆర్ లాంటి సమగ్ర తనిఖీలు చాలా ముఖ్యం.
కరెక్ట్. కానీ పశ్చిమ బెంగాల్, బీహార్లలో కొందరు రాజకీయ నాయకులు ఇలాంటి శుద్ధి కార్యక్రమాలని వ్యతిరేకిస్తున్నారట. అవునా? ఎందుకు? వాటిని మానవ హక్కుల ఉల్లంఘనగా చూపించే ప్రయత్నం ఇంట్రెస్టింగ్. చివరిగా ఈ పలాష్ అధికారి కేసు కేవలం ఒక వ్యక్తి కథలా లేదు. అస్సలు కాదు. ఇది మన గుర్తింపు ధృవీకరణ వ్యవస్థలు, ఓటర్ల నమోదు ప్రక్రియల్లో ఉన్న సంక్లిష్టతలను, బహుశా లోపాలను కూడా ఎత్తి చూపిస్తున్నట్టుంది. అవును. ఓటర్ల జాబితా ఎంత పక్కాగా ఉంటే మన ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది అనే విషయాన్ని గట్టిగా గుర్తుచేస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి గుర్తింపు సమస్యలు గాని, జాబితాల్లో తప్పులు గాని ఇంకా ఎన్ని బయటపడకుండా ఉండవచ్చు. నిజమే. ఈ ఒక్క కేసు దేశవ్యాప్తంగా రికార్డుల నిర్వహణ, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియల గురించి మనకి ఏం నేర్పుతోంది? దీనిపై లోతుగా ఆలోచించాలి.